బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, ఒక కఠినమైన ప్రశ్నతో ఈరోజు ప్రారంభిద్దాం. మీరు ముందుగా ముస్లిం అని చెప్పుకుంటారా, లేక దుదేకులా లద్దాఫ్ అని చెప్పుకుంటారా? ఈ ప్రశ్న చిన్నదిగా అనిపించవచ్చు, కానీ దీని వెనుక ఉన్న సమస్య చాలా పెద్దది. ఈరోజు మనం ఒక సున్నితమైన విషయాన్ని మాట్లాడబోతున్నాం. దుదేకులా లద్దాఫ్ వంటి పేర్లు ఏమిటి? ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? మరియు ముఖ్యంగా ఇస్లాంలో వీటి స్థానం ఏమిటి? భావోద్వేగంగా కాదు, నిజాల ఆధారంగా, ఖుర్ఆన్ మరియు సున్నత్ ఆధారంగా అర్థం చేసుకుందాం. మొదట ఒక ప్రాథమిక స్థాయిని అర్థం చేసుకుందాం. ఇస్లాం మనిషిని ఎలా చూస్తుంది? అల్లాహ్ ఖుర్ఆన్లో చెబుతున్నాడు, మనుషులను జాతులుగా, గోత్రాలుగా సృష్టించాం. కాని అది గొప్పతనం కోసం కాదు, పరస్పరం తెలుసుకోవడానికి మాత్రమే. మీలో అల్లాహ్ దగ్గర గొప్పవాడు ఎవరు అంటే ఎక్కువ తక్వా కలిగి ఉన్నవాడు. ఇక్కడ మీరు ఆగి ఆలోచించాలి. అల్లాహ్ గొప్పతనానికి ఒకే ఒక్క ప్రమాణం పెట్టాడు, తక్వా. కాని మనం ఏమి చేస్తున్నాం? మనం కొత్త ప్రమాణాలు తయారు చేసుకున్నాం, కులం, వంశం, పేరు. ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. దుదేకులా, లద్దాఫ్ వంటి పేర్లు ఇస్లాం ఇచ్చినవా? స్పష్టమైన సమాధానం కాదు. ఇవి ఖుర్ఆన్లో లేవు, ఇవి సహీ హదీత్లో లేవు, ఇవి దైవిక గుర్తింపులు కావు. అయితే ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? ఇవి ప్రధానంగా వృత్తుల ఆధారంగా వచ్చిన సామాజిక గుర్తింపులు. పాతకాలంలో మనుషులు తమ పనుల ద్వారా గుర్తింపు పొందేవారు. ఎవరు బట్టలు శుభ్రం చేసేవారు, ఎవరు వ్యాపారం చేసేవారు, ఎవరు ఇతర పనులు చేసేవారు. ఆ వృత్తులు తరువాత పేర్లుగా మారిపోయాయి. కాలక్రమేణా ఆ పేర్లు స్థిరపడ్డాయి, తరువాత కులాల్లా మారిపోయాయి. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఒక పని ఒక పేరు, ఒక పేరు ఒక గుర్తింపు, ఒక గుర్తింపు ఒక విభజన. ఇది నెమ్మదిగా జరిగింది, కాని ఇప్పుడు అది మనలో బలంగా స్థిరపడిపోయింది. ఇప్పుడు ఒక నిజం మీరు అంగీకరించాలి: పని చిన్నది కాదు, పని మనిషిని చిన్నవాడిగా చేయదు. ఒక వ్యక్తి బట్టలు కడిగినా, ఒక వ్యక్తి కూలి పని చేసినా, ఒక వ్యక్తి వ్యాపారం చేసినా అల్లాహ్ దృష్టిలో అతని విలువ తగ్గదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చివరి ఖుత్బాలో స్పష్టంగా చెప్పారు, ఒక అరబ్కు అజంపై ఎలాంటి ప్రాధాన్యం లేదు, ఒక తెల్లవాడికి నల్లవాడిపై ఎలాంటి ప్రాధాన్యం లేదు, తక్వా తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మీరు అడగాలి, మనం ఈ హదీత్ నమ్ముతున్నామా, లేక కేవలం వినిపిస్తున్నామా? ఎందుకంటే మన ప్రవర్తనలో మనం వేరేలా ఉన్నాం. పెళ్లి విషయానికి వస్తే మన కులంలోనే కావాలి అంటాం, స్నేహం విషయంలో మనవాళ్లే అంటాం, సమాజంలో వాళ్ళు వేరే వాళ్ళు అంటాం. ఇది ఇస్లాం కాదు, ఇది అలవాటు ప్రభావం. ఇక్కడ మీరు ఒక అసౌకర్యమైన నిజాన్ని ఎదుర్కోవాలి. మనం తెలియకుండానే కుల వ్యవస్థను ఇస్లాంలోకి తీసుకువచ్చాం. ఇది ఇతర సమాజాల ప్రభావం. అది మనమీద పడింది, కాని మనం దాన్ని ప్రశ్నించలేదు. ఇప్పుడు ప్రశ్న: ఇది తప్పా? అవును, ఎందుకంటే ఇది ఇస్లాం యొక్క మూల సూత్రానికి విరుద్ధం, సమానత్వానికి విరుద్ధం. ఇస్లాం మనకు ఏమి నేర్పింది? మనం ఒకే ఉమ్మత్, మనం అన్నదమ్ములు, మనం ఒకే అల్లాను పూజిస్తున్నాం, మన ప్రవక్త ఒకరే, మన గ్రంథం ఒకటే. అయితే మనం ఎందుకు విభజించుకోవాలి? మీరు మీ పేరు ముందు ముస్లిం అని పెట్టుకుంటే సరిపోతుంది, మిగతావన్నీ అవసరం లేని గుర్తింపులు. ఇప్పుడు నేను మీకు ఒక నేరుగా ప్రశ్నిస్తున్నాను: మీరు నిజంగా ఇస్లాంను అనుసరిస్తున్నారా? అయితే ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి. మీరు మీ పిల్లల పెళ్లి విషయంలో కులం చూస్తారా? మీరు ఒక మంచి ముస్లింను అతని నేపథ్యం వల్ల తిరస్కరిస్తారా? మీరు మీకంటే వేరే వర్గం వాళ్లను తక్కువగా చూస్తారా? అవును, అయితే మీరు సమస్యలో ఉన్నారు, సమాజం కాదు మీరు. మార్పు బయట నుంచి రాదు, అది మీలో మొదలవుతుంది. మీరు మీ ఆలోచన మార్చకపోతే ఈ మాటలు ఉపయోగం ఉండవు. ప్రియమైన సోదరులారా, దుదేకులా, లద్దాఫ్ వంటి పేర్లు మీ అసలు గుర్తింపు కాదు. అవి ఒక చరిత్రాత్మక గుర్తింపు మాత్రమే. మీ అసలు గుర్తింపు మీరొక ముస్లిం. మీరు అల్లాహ్ బందా. అల్లాహ్ దగ్గర మీ స్థానం మీ తక్వాపై ఆధారపడి ఉంటుంది, ఇంకేమీ కాదు. కాబట్టి ఇకపై ఒక నిర్ణయం తీసుకోండి. మీరు ఐక్యత వైపు వెళ్తారా, లేక విభజనలోనే ఉంటారా? ఇది కేవలం ఒక ఉపన్యాసం కాదు, ఇది ఒక మేల్కొలుపు పిలుపు. అల్లాహ్ మన అందరినీ సరిదారిలో నడిపించుగాక. ఆమీన్.